ఈరోజు మా లంచ్ కర్రీ వచ్చేసి చికెన్ విత్ ములక్కాయ అండి. రెగ్యులర్గా మనం ములక్కాయ చేసుకుంటాం కదా, అందులోనే కొంచెం చికెన్ వేయండి. అలా అని చికెన్ కర్రీలాగా స్పైసెస్ ఎక్కువ వేయద్దు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా జీరా పౌడర్, కొత్తిమీర ఇవి మాత్రమే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్యాట్ కానీ బోన్స్ కానీ ఉన్న చికెన్ అయితే ఈ కర్రీలోకి బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు, అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది ఈరోజు ఇడ్లీ సాంబార్ చేశానండి. సాంబార్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు పోపు వేసేటప్పుడు రెగ్యులర్గా నూనెతో కాకుండా నెయ్యితో పోపు వేయండి. ప్లస్ ఆ పోపులో కూడా కొంచెం ఇంగువ వాడి చూడండి. ఆ స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఇడ్లీ సాంబార్ తినే విధానం ఏంటంటే, ఇడ్లీ పైన సాంబార్ వేసుకొని, ఆ సాంబార్ పైన బూందీ వేసుకొని, బూందీ పైన కొంచెం నెయ్యి వేసుకొని ట్రై చేసి చూడండి. నిజమండి, నేను చెప్పింది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చకపోతే మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టుకోండి, నేనేం కాదనను. మస్ట్ ట్రై. నెక్స్ట్ నైట్ డిన్నర్కి బంగాళదుంప కర్రీ, చపాతీ అండి. మేము రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోనైనా కర్రీ ఎక్కువగా తింటామండి. అలా అని ఉప్పు కారాలు ఎక్కువగా వేసుకోము, తక్కువగా వేసుకొని కర్రీ ఎక్కువ తింటాం అన్నమాట. సో చపాతీతో పాటు కంపల్సరీగా కీర దోసకాయ కానీ, అంటే తరిగిన క్యారెట్ కానీ ఉంటుందండి. దానివల్ల మనకు కడుపులో కొంచెం ఇబ్బంది లేకుండా చల్లగా కూడా ఉంటుంది. వారంలో 1-2 రోజులు కంపల్సరీగా ఇది ట్రై చేయండి, కీర క్యారెట్. అది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడటానికి తక్కువగా అనిపిస్తున్నా తిన్నా మాత్రం కరెక్ట్గా ఉంటుంది బాడీకి. నెక్స్ట్ ఇది గ్రీన్ లీఫ్తో చేసిన చికెన్ ఫ్రై అండి. కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, పెరుగు, లైట్గా ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి, ఆల్రెడీ ఉప్పు కారం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో కలిపేసి ఒక పావు గంట ఉన్న తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసేయండి. అది ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండి దింపేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ ట్రై చేశానండి. ఏంటంటే బీరకాయ మీల్ మేకర్. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైమే చేశాను, ఎలా ఉంటుంది అని. బాగుంది. మనం రెగ్యులర్ బీరకాయ చేసుకుంటాం కదా, అందులో మీల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టండి. పక్కన జావ కూడా మరుగుతుంది, చూసారా మాకు. ఇంకొకటి, రెగ్యులర్గా వేసుకున్న దోశలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా ట్రై చేయండి. దోశ పిండి కొంచెం ఊతప్పంలాగా వేసుకొని దానిపైన కారపొడి, నెయ్యి, క్యారెట్ వేసుకొని ఇలా పక్కన కావాల్సిన డిషెస్ ఏవి లేకపోతే అట్లీస్ట్ పక్కన ఒక చిన్న ఉల్లిపాయ అయినా పెట్టుకోండి. ఉల్లిపాయ